హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. టీడీపీ పార్టీలు కీలక నేత వీరయ్య చౌదరి హత్యపై మిస్టరీ తేలింది. టీడీపీ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్న వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా ఆయన ఆఫీసులోనే ముగ్గురు దుండగులు వచ్చి చంపేసి టూ వీలర్పై పరారై వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరయ్య చౌదరిని ఎవరు చంపారు అనే విషయం మిస్టరీ తేలింది. వీరయ్య చౌదరిని ఎవరు చంపారు, ఎలా చంపారు అనే దానిపైన చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ పార్టీలోనే ఉండి అసలు అధికార పార్టీలోని కీలక నేతను ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు అనే అనుమానాలు కూడా రాష్ట్ర ప్రజలకు చాలామంది కూడా చర్చించుకున్నారు. కానీ టీడీపీ పార్టీలోనే మరో యువనేత ఈ వీరయ్య చౌదరిని చంపినట్లుగా పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఆయన వెళ్ళిన టూ వీలర్ను పట్టుకుని ఆ టూ వీలర్ ఆధారంగా ఆ యొక్క నిందితుడిని పట్టుకోవడం జరిగింది. వీరయ్య చౌదరిని చంపిన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ అని తెలుస్తున్నది. వీరగంధం దేవేంద్రనాథ్ కూడా టీడీపీ యొక్క యువ నాయకుడే. 2019లో యువనేతగా టీడీపీ పార్టీలో కీలకంగా ఆయన కూడా వీరయ్య చౌదరికి ఆపోజిట్గా ఆయన పనిచేశాడు. 2024లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వీరయ్య చౌదరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఈయనకి వీరయ్య చౌదరికి ఉన్న గొడవలతో ఈ వీరగంధం దేవేంద్రనాథ్ వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా చంపాడని తెలుస్తున్నది. అదేవిధంగా రొయ్యల చెరువుకు నీళ్లు మళ్లించే విషయంలో కూడా వీరయ్య చౌదరికి మరియు ఈ వీరగంధం దేవేంద్రనాథ్కి మధ్య గొడవలు జరిగినట్లు, ఎలాగైనా సరే వీరయ్య చౌదరి ఎదుగుదలను ఆపాలి, ఆయన్ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు చాలా రోజులుగా మాపు కాసినట్లు కూడా తెలుస్తున్నది. ఇప్పుడు పోలీసులు పూర్తి సమాచారాన్ని ఆయన నుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడైతే ఈ టీడీపీ నేత వీరగంధం దేవేంద్రనాథ్ అనే క్లియర్గా వార్తలు వస్తున్నాయి. పోలీసులు నిజానిజాలను త్వరలో పూర్తి వివరాలతో మీడియా ముందుకు వచ్చి వివరిస్తారు. ఇప్పుడు టీడీపీ పార్టీలోని అంతర్గత కలహాలతో ఒకరినొకరు కుమ్ములాడుకోవటం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు హత్యలు కూడా దారితీస్తున్నాయి అంటే టీడీపీ పార్టీలు అంతర్గత కలహాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు.